100% ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ పంపించిన తర్వాతనే డోర్ ఓపెన్ చేయండి సార్. సార్ డోర్ ఓపెన్ చేసిందంటే అక్కడ కూడా చూద్దాం సార్. రాయల్ బ్లూ రాయల్ కాటన్ తీసుకోండి. అగో బయట అగో అది నార్మల్ లారీ. ఈరోజు మన పార్లమెంట్ ఎలక్షన్ దృష్టిలో పెట్టుకొని వెహికల్ చెకింగ్ రెగ్యులర్గా చేయడం జరుగుతుంది మన దగ్గర చాలా రోజుల నుంచి. దానిలో భాగంగా నిన్న మాకు ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది. మా అడ్డాకల్ ఎస్ఐ గారికి ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఏంటంటే ఒక లారీ నిండా మద్యం వస్తుందని చెప్పి మాకు ఒక బండి నెంబర్ ఇన్ఫర్మేషన్ ఇస్తే అందరం వెహికల్ చెకింగ్ చేస్తుంటే మన బాలనగర్ ఎస్ఐ గారు, ఇక్కడ మా సిఐ గారు, బాలనగర్ ఎస్ఐ గారు మన బాలనగర్ చౌరస్తాలో వెహికల్ చెకింగ్ చేస్తుంటే ఆ బండి రావడం జరిగింది. దాన్ని ఆపి అందులో ఆ డ్రైవర్ని అదుపు తీసుకొని వాళ్ళని విచారిస్తే అందులో మద్యం ఉందని వాళ్ళు ఒప్పుకున్నారు. ఒప్పుకున్న తర్వాత ఇంతలో మన ఎక్సైజ్ వాళ్ళతో కూడా కన్ఫర్మ్ చేసినాం. అవి ఎక్సైజ్ వాళ్ళు కూడా 2 ఇన్స్పెక్టర్లు వచ్చారు. వాళ్ళు కూడా వచ్చి చూసి మందు ఇది కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి పంచనామా చేసి అవన్నీ లెక్కపెట్టడం జరిగింది. మొత్తం 2,000 కాటన్లు ఉన్నాయి టోటల్. ఒక్కొక్క కాటన్లో 48 క్వార్టర్ బాటిల్స్ ఉన్నాయి. మొత్తం 17,280 లీటర్ల లిక్కర్ మొత్తము. దాని వాల్యూ 2,07,36,000 రూపాయలు టోటల్. దాన్ని సీజ్ చేయడం జరిగింది. వాళ్ళ మీద కేసు రిజిస్టర్ చేసినాము. మనకి 2 వ్యక్తులు దొరికిండ్రు. అంటే వీళ్ళు చెప్పే వర్షన్ ఏంటంటే మన ఓనర్ జాకబ్ గోవా నుంచి మందు వస్తుందంట. వచ్చిన తర్వాత గుల్బర్గా దగ్గర వీళ్ళకు డ్రైవర్లు చేంజ్ చేసి అక్కడి నుంచి గోవా నుంచి వచ్చిన డ్రైవర్లు గుల్బర్గా దాకా వచ్చి బెల్గాం దాకా వచ్చి బెల్గాం దగ్గర వెళ్ళిపోయిండ్రు. బెల్గాం దగ్గర వీళ్ళకు ఒప్పజేయడం జరిగింది. వీళ్ళని రాజమండ్రి పోయిన తర్వాత ఫోన్ చేయమని చెప్పిండట వాళ్ళ ఓనర్. అక్కడికి వేరే విశాఖపట్నం సైడ్ ఎటుపోద్దో తెలియదు అని రాజమండ్రి దగ్గరకు వచ్చినాక ఫోన్ చేస్తే ఆడికి వేరే వాళ్ళు వచ్చి తీసుకుపోతారని చెప్పిందట. ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఇంకా ఎవరన్నా పొలిటికల్గా పోతుందా ఎటు పోతుందా తెలియదు మాకైతే ఇప్పటివరకు. ఆ ఓనర్ తెలిస్తే, ఈ జాకబ్ అనే వ్యక్తి అంటే లారీ ఓనర్ తెలిస్తే మనకు ఇన్ఫర్మేషన్ అంతా తెలుస్తుంది. వీళ్ళంతా ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసుకుని ఇతను గోవా ఉన్నాడు, ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము, కేసు రిజిస్టర్ చేసి త్వరలో అందరిని అరెస్ట్ చేస్తాం. ఎలక్షన్ తర్వాత ఆ ఓనర్ని అరెస్ట్ చేసి మిగతా విషయాలు మీకు తెలియజేస్తాం.